హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 3వ అధ్యాయము 15-16 శ్లోకం నుంచి చూద్దాం. నాదదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీకాతృణకీచకై పిపీలికాభిరాచీర్ణం మేధస్త్వజ్మాంసశోణితం తపంతం తపసా లోకాన్ యదా బ్రాపీహితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ హంసం స్తం హంసవాహనః. శాంతి మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు భాష్యం 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. హిరణ్యకశిపుని దేహము పుట్టతోనూ గడ్డితోనూ వెదురుతోనూ కప్పబడి ఉన్నందున
హంసవాహన రూఢుడగు బ్రహ్మకు తొలుత అతడు కనబడలేదు. చిరకాలము అచట వసించి ఉన్నందున హిరణ్యకశిపుని చర్మమును, మేధస్సును, రక్త మాంసములను చీమలు భక్షించి ఉండెను. మేఘములచే కప్పబడిన సూర్యుని బోలి సమస్త జగత్తును తన తపస్సుచే దహింపచేయుచున్నట్టి ఆ దానవుని పిమ్మట బ్రహ్మాది దేవతలు గుర్తించిరి. ఆశ్చర్యచకితుడైన బ్రహ్మ అంతటా మందహాసము చేసిన వాడై అతనితో ఇట్లు పలికెను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ప్రభుపాదికి జై. అసంఘోయం పురుష, జీవునికి భౌతిక ఆచ్ఛాదనతో ఎటువంటి సంబంధము లేదని చెప్పబడిన కారణమున చర్మము, మజ్జ, అస్థికలు, రక్తము మున్నగువాని సహాయము లేకుండగానే జీవుడు కేవలము స్వశక్తిపై జీవించి ఉండగలడు. హిరణ్యకశిపుడు పెక్కు సంవత్సరములు తీవ్రమగు తపమును ఆచరించి ఉండెను. నిజమునకు అతడు 100 దేవతా సంవత్సరములు తపస్సు చేసి ఉండెనని చెప్పబడినది. దేవతల ఒక రోజు మన 6 మాసముల సమయమునకు సమానము కనుక అది నిక్కముగా దీర్ఘకాలమే యగును. ప్రకృతి వశమున హిరణ్యకశిపుని దేహము వానపాములు, చీమలు, ఇతర పరాన్న బుక్కులచే దాదాపుగా భక్షింపబడెను. అందువలన మొదట బ్రహ్మదేవునికి అతడు కనబడలేదు. అయినను పిదప బ్రహ్మ ఆ దానవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనగలిగి అటువంటి కఠోరమగు తపస్సు చేయుటకు అతనికి గల అసాధారణ శక్తిని గాంచి అచ్చరు పొందెను. హిరణ్యకశిపుని దేహము నానా విధములుగా కప్పబడి ఉన్నందున ఎవరైనను అతడు మరణించినాడనియే తీర్మానింతురు. కాని ఈ విశ్వమందలి పరమ జీవుడైన బ్రహ్మ మాత్రము అతడు జీవించియే ఉన్నాడని, ప్రస్తుతము భౌతిక తత్వములచే కప్పబడి ఉన్నాడనియు తెలుసుకొనగలిగెను. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. హిరణ్యకశిపుడు ఆ తపస్సును దీర్ఘకాలము వనరించినప్పటికీ దైత్యుడు రాక్షసుడనియే తెలియబడినాడని గుర్తించవలెను. మహామునులు కూడా అంతటి తీవ్రమగు తపస్సును చేయజాలరని రాబో శ్లోకముల్లో గాంచవచ్చును. అయినచో అతడెందులకు రాక్షసుడని దానవుడని పిలువబడెను? అతడేది చేసినను స్వీయ ఇంద్రియ భోగార్థమే ఒకట దానికి కారణం. ఇక అతని పుత్రుడకు ప్రహ్లాదుడు కేవలము 5 ఏండ్ల ప్రాయము వాడు. ఆ పంచవర్ష ప్రాయుడకు బాలుడు ఏమి చేయగలడు? అయినను నారదుని ఉపదేశం అనుసరించి అతడు కొద్దిగా భక్తి యోగమును నెలకొని భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడు అయ్యాను. అందువలన భగవంతుడే స్వయముగా వచ్చి అతనిని కాపాడెను. కానీ ఎన్నో తపములు చేసినను హిరణ్యకశిపుడు వధింపబడెను. భక్తి యోగమునకు ఇతరమగు సిద్ధి ప్రాప్తి విధానములకు భేదం ఇదియే. ఇంద్రియ భోగార్థము తీవ్రమగు తపస్సు చేసినవాడు సమస్త ప్రపంచమునకు భయకారకుడగును. కానీ కొద్దిపాటి భక్తిని చేసిన భక్తుడు ఎల్లరకు మిత్రుడగును. సుహృదం సర్వభూతానాం. భగవంతుడు సర్వజీవి శ్రేయోభిలాషి. భక్తుడు భగవల్లక్షణములను అన్నింటినీ పొందును. ఈ కారణమున భక్తుడు భక్తియోగ నిర్వహణ ద్వారా ఎల్లరి శుభము కొరకు వర్తించును. కనుకనే హిరణ్యకశిపుడు తీవ్రముకు తపమును అరించినను దైత్యునిగా రాక్షసునిగా మిగిలిపోయాను. కానీ అదే దైత్యునికి పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం మహాభక్తుడై సాక్షాత్తుగా భగవంతుని చేతనే రక్షింపబడెను. కనుకనే భక్తి సర్వోపాధి వినిర్ముక్తం అని పిలువబడినది. అనగా భక్తుడు అన్ని విధముల ఉపాధుల నుండి విడివడి ఉండునని అది సూచించును. అన్యాభిలాషితాం శూన్యం. ఆ విధముగా అతడు సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడిన వాడై దివ్య పదమున నెలకొని ఉండు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. శ్రీ బ్రహ్మోవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోపి కాశ్యప వరదోహామనుప్రాప్తో వ్రియతామీప్సితో వరః. శశికళ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ. బ్రహ్మదేవుడు పలికెను, ఓ కశ్యప తనయ, లెమ్ము లెమ్ము, నీకు శుభమగు గాక. నీవిప్పుడు తపోసిద్ధుడవైతి కనుక నీకు వరము నొసగెదను. నీ అభీష్టము నడుగుము, దానికి నేనే తీర్చెదను. భాష్యం. హిరణ్య గర్భుడని తెలియబడు బ్రహ్మదేవునికి భక్తుడై అతని ప్రీత్యర్థము కఠోరముగు తపస్సు చేసి హిరణ్యకశిపుడు హిరణ్యకునిగా కూడా తెలియబడినని స్కంద పురాణము నుండి శ్రీల మధ్వాచార్యులు ఉదాహరించి ఉంది. దానవులు రాక్షసులు బ్రహ్మరుద్రాది దేవతలను అర్చించి వారి స్థానములనే పొందకూడదు. ఈ విషయము ఇదివరకే గడిచిన శ్లోకములో వివరింపబడ్డాయి.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అద్రాక్షామహామేతంతే హృత్సారం మహదద్భుతం దంసభక్షితదేహస్య ప్రాణాహస్త్యస్తిషు సేరతే. శాంతకుమారి మాతాజీ అనువాదము భాష్యం చదవండి. మ్యూట్లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నీ సాహసమును గాంచి మిక్కిలి అచ్చరుచి మందికి క్రిములు చీమలు నీ దేహమును పుట్టుచు తినివేసినప్పటికీ నీ ప్రాణము నీవు ఎముకలలో నిలిపి ఉన్నావు. నిక్కము ఇది అద్భుతమైనది. భాష్యం. హిరణ్యకశిపుడు స్వయముగా చూసినట్లు ఆత్మ ఎముకల ద్వారా అయినను నిలిచి ఉండగలదని గోచరించున్నది. మహాయోగులు సమాధి అందున్నప్పుడు వారి దేహం పూడ్చిపెట్టినను లేదా చర్మము మధ్య రక్తం వంటివి క్రిములచే భక్షించబడిను ఎముకలు ఉన్నంత వరకు వారు దివ్య స్థితిలో నెలకొనింది. కరణము కావింపబడిన పిమ్మట యేసుక్రీస్తు బయటకు వచ్చి కశ్మీరునకు వెడలినట్టు ఇటీవల ఒక పురాతత్వ వస్తు శాస్త్రజ్ఞుడు తన పరిశోధనను ప్రకటించున్నాడు. సమాధి మగ్న స్థితిలో ఖననము చేయగా అనేక గంటల తర్వాత యోగులు ప్రాణాలతో బయటకు వచ్చిన సంఘటనలు ఎన్నో కలవు. యోగిని పలు రోజులు కాదు పెక్కు సంవత్సరాలు పూడ్చిపెట్టినను దివ్య స్థితిలో జీవించే ఉండగలరు. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యంతి చాపరే నిరంబుర్ధారయేత్ ప్రాణాన్ కో వై దివ్యా సమాసతం. సుబ్బరత్నం మాతాజీ చదవండి. 19 అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భృగు వంటి పూర్వ ఋషులు కూడా ఇట్టి తీవ్రమగు తపస్సును చేయజాలకుండిరి. ఇక భవిష్యత్తు నందు ఎవడును చేయబోడు. జలమునైనను గైకొనక ఎవడు ఈ త్రిభువనములలో 100 దేవతల సంవత్సరములు జీవింపగలడు. భాష్యము. ఒక చుక్క నీరు త్రాగకపోయినను తన దేహమును చీమలు పురుగులు తినివేసినను యోగి యోగ సాధనచే పెక్కు సంవత్సరములు జీవింపగలడని గోచరించుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినా తపోనిష్టేన భవతా జితోహం దితి నందన. చంద్రమాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓ దితి నందన, మహర్షులైకైనను సాధ్యపడినట్టి కార్యము దృఢ నిశ్చయముతోను తపస్సుతోనూ నువ్వు సాధించితివి. ఈ విధంగా నువ్వు నన్ను జయించితివి. శ్రీల ప్రపాద వారి వర్షం ఇతహ అను పదంను గూర్చి శ్రీల మధ్వముని శబ్ద నిర్ణయ గ్రంథం నుండి పరాభూతం వశిష్టం చ జిత విబుధ్యతే బుద్ధేహ అని ఉదహరించరి. అనగా ఒకడు ఇంకొకరిని ఆధీనమునకు వచ్చినప్పుడు లేదా ఇంకొకరిని ఓడిపోయినప్పుడు జితహ అని పిలువబడుచును. హిరణ్యకశిపుడు కావిచ్చు నా తపస్సు ఎంత ఘనమైనదని అద్భుతమైనది అనగా బ్రహ్మదేవుడు కూడా అతనిచే పడితినని అంగీకరించను. హరే కృష్ణ ప్రభుజీ. తతస్థా ఆశిషః సర్వా దదామ్యాసుర పుంగవా మర్తస్య తే హ్యమర్తస్య దర్శనం నా ఫలం మమ. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి. 21. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అసుర శ్రేష్ఠ, ఈ కారణంన నీవు కోరిన వరమును వసువుటకు నేను సిద్ధముగానున్నాను. నేను అమరలోక వాసిని, మానవుల వలె మరణించువాడను కాను. అందువలన నీవు మరణశీలుడవయ్యును నా దర్శనము వృధా కాదు. భాష్యం. మానవులు అసురులు మరణశీలురైనను దేవతలు కారని గోచరించుచున్నది. బ్రహ్మతో పాటు సత్యలోకమున వసించు దేవతలు ప్రళయ సమయమున తమ ప్రస్తుత దేహముతోనే వైకుంఠ లోకములకు వెడలుదురు. కనుకనే హిరణ్యకశిపుడు కఠోరమగు తపస్సు చేసినప్పటికీ మరణింపవలసి వచ్చునని బ్రహ్మదేవుడు తెలుసుకొనగలిగెను. అతడు అమరుడు కాజాలడు. దేవతలతో సమానమగు స్థానమును పొందజాలడు. పెక్కు సంవత్సరముల పాటు అతడు వనరించిన కఠోరమగు తపస్సు మృత్యువు నుండి అతనికి రక్షణము
కల్పింపచాలదు. ఈ విషయమును బ్రహ్మదేవుడు భవిష్యవాణి భవిష్య భవిష్యద్వాణి పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం ఏ విధంగా హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు అమరుడు అవ్వడం కోసము. అదే విధంగా గొప్ప శక్తివంతుడు, మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ యొక్క విశ్వం అంతా కూడా రాజ్యాధికారం సంపాదించడానికి ఎవరి కోసమైతే కనుక తపస్సు చేస్తున్నాడో బ్రహ్మదేవుడి యొక్క స్థానాన్ని కూడా తీసుకోవడానికి హిరణ్యకశిపుడు తపస్సు ఆచరించాడు అన్నమాట. సో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక దేవతలు హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకి ఆ యొక్క ఆ హీట్, ఆ యొక్క ఉష్ణానికి వాళ్ళు తట్టుకోలేక బ్రహ్మదేవుడికి అందరూ కూడా వెళ్ళి ప్రార్థనలు చేశారు. సో ఇలాగ హిరణ్యకశిపుడు చేస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారు, భృగువు, దక్షుడు, అదే విధంగా మిగతా రకాలైనటువంటి ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు ఎక్కడైతే కనుక తపస్సు చేస్తున్నాడో అక్కడికి వచ్చారనమాట. సో వాళ్ళందరితో కలిసి వచ్చారనమాట. వచ్చిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి చూస్తే కనుక అక్కడ హిరణ్యకశిపుడు లేడు, కనపట్లేదు, బ్రహ్మదేవుడికి కనపడలేదు అనమాట. సో ఏమైంది అని చూస్తే కనుక అక్కడ ఏముంది, అక్కడ హిరణ్యకశిపుడు యొక్క శరీరం ఏమైంది, పుట్టతోటి, అంటే చీమలు ఏం చేస్తాయి, ఎక్కువ రోజులు ఏమి వాడకపోతే కనుక మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, పుట్టలు పెట్టేస్తాయి అవి. సో పుట్టలతోటి, గడ్డితోటి, వెదురుతోటి కప్పబడిపోయింది అనమాట. సో కప్పబడిపోయి ఉండడం మూలంగా హిరణ్యకశిపుడు కనపడలేదు ముందుగా. ఆ తర్వాత మళ్ళీ శ్రద్ధగా చూస్తే కనుక ఏమైంది, హిరణ్యకశిపుడు కనిపించాడు. కనిపించినా సరే ఎలా కనిపించాడు, హిరణ్యకశిపుడు యొక్క శరీరం ఎలా అయిపోయిందంటే కనుక అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మము, అదే విధంగా కొవ్వు, రక్తము, మేధస్సు, ఇవంతా కూడా సగం పైగా ఏమైపోయినాయి, ఆ చీమలు, పాములు ఏవైతే ఉన్నాయో, ఎలుక పాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తినేసినాయి మొత్తం. హిరణ్యకశిపుడు యొక్క శరీరాన్ని తినేసింది. అంటే అవి సగం పైగా తినేసింది. ఇంకా సగం లేదా సగం కన్నా తక్కువ హిరణ్యకశిపుడు యొక్క శరీరం, మిగతా శరీరం మామూలుగా ఇంటాక్ట్ గా ఉంది. అది తినేసి ఉన్నా సరే ఓన్లీ ఎముకలు మాత్రమే ఉన్నాయి హిరణ్యకశిపుడు. ఆ ఎముకల్లోంచి ఏం చేస్తున్నాడు హిరణ్యకశిపుడు, తన యొక్క ప్రాణవాయువుని ఉంచుకోగలిగాడు, ఆత్మని ఉంచుకోగలిగాడు, ఆత్మ ప్రాణవాయువుని ఉంచుకోగలిగాడు అనమాట. సో ఆ విధంగా చూసారనమాట. చూసిన తర్వాత బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి వెంటనే మందహాసం చేసి హిరణ్యకశిపుడితోటి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, చాలా మంది ఏమనుకుంటారు, మనకి శరీరము నేనే శరీరము అని అనుకుంటారు. చూడండి, ఇక్కడ శరీరం సగం పైగా తినేసినా సరే జీవుడు ఆ యొక్క శరీరంలో ఇంకా బతికే ఉన్నాడు, ఆ యొక్క శరీరంలోనే బతికే ఉన్నాడు. ఇంకా ఏంటంటే కనుక గొప్ప గొప్ప యోగులు, ఋషులు ఏంటంటే కనుక చాలా మంది సమాధిలోకి వెళ్ళిపోతారు. 100 సంవత్సరాలు, 200, 500 సంవత్సరాలు అన్నమాట. వాళ్ళ యొక్క శరీరం ఏమైపోతుంది, పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రాణాన్ని, అదే విధంగా ఆత్మని అదే శరీరంలో ఉంచుకుని వాళ్ళు ఇంకా అదే సమాధి స్థాయిలో ఉండిపోగలరు. సో ఆ విధమైనటువంటి శక్తి ఆ యొక్క యోగులకు ఉంటుంది అనమాట. ఈ విధంగా హిరణ్యకశిపుడు కూడా ఏం చేశాడు, చాలా గొప్ప తపస్సు చేశాడు. కానీ ఇంతటి గొప్ప తపస్సు చేసినా సరే హిరణ్యకశిపుడిని ఏమంటున్నారు, దైత్యుడు, రాక్షసుడు అనే అంటున్నారు. మరి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు, 5 సంవత్సరాల పిల్లవాడే ఆయన, 5 సంవత్సరాలే ఆయన భక్తి యోగం చేశాడు. అయినా ఆయన ఏమంటున్నారు, దేవతల కంటే కూడా గొప్పవాడు, గొప్ప భక్తుడు, మహాభాగవతుడు అంటున్నారు. ఇక్కడేమో హిరణ్యకశిపుడు చూస్తే 100 దేవతా సంవత్సరాలు ఆయన ఏం చేశాడు, తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. అయినా సరే ఏమంటున్నారు, దైత్యుడు అంటున్నారు. ప్రహ్లాదుని ఏమంటున్నారు, ప్రహ్లాదుని అయితే కనుక గొప్ప భక్తుడు, 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు, భక్తి యోగం చేశాడు. కారణం ఏమిటి, తేడా ఏమిటి రెండిట్లకి అంటే కనుక హిరణ్యకశిపుడు తన ఇంద్రియ ప్రీత్యర్థము తపస్సు చేశాడు, ఆ విధమైనటువంటి ఘోరమైన తపస్సు. అది కూడా ఏమిటి, దేవతలు అదే విధంగా ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నాడో ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ కూడా లాక్కోవాలని చేశాడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ అయితే కనుక దేనికోసం చేశాడు ఆయన తపస్సు, కేవలం ఎటువంటి కోరికలు లేకుండా ఆయన శుద్ధ భక్తి చేశాడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం. సో ఆ విధంగా ఆయన చేయడం మూలంగా మహాభాగవతుడు, గొప్ప భక్తుడు అన్నారు. ఎన్ని రకాలుగా హిరణ్యకశిపుడు చంపాలి అని చెప్పి ప్రయత్నించినా చంపలేకపోయాడు హిరణ్యకశిపుడు.
కానీ ఇంత గొప్ప తపస్సు చేసినా సరే, బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొందినా సరే, హిరణ్యకశిపుడు ఏమయ్యాడు? అమరుడు అవ్వాలని చెప్పి రకరకాల కండిషన్ పెట్టినా సరే చనిపోయాడు. సో ఇది రాక్షసులకి భక్తులకి ఉన్నటువంటి తేడా అన్నమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. చాలా బాగా చేసావయ్యా నువ్వు, చాలా అద్భుతంగా చేసావు నువ్వు, తపోసిద్ధి అంతా కూడా వచ్చింది, నీకు వరం ఇస్తాను, లెగు లెగు, ఉత్తిష్ట ఉత్తిష్ట అంటున్నారు. అంటే లెగవయ్యా, లెగు, ఓ కశ్యప తనయ్య, లెగు నువ్వు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నీ యొక్క కోరిక ఏంటో చెప్పు, నీ యొక్క కోరికను తీరుస్తాను. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? నీ యొక్క సహనం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు. మన ఏదైనా చిన్న దోమ కుడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే కదులుతాము, లేకపోతే కనుక ఏదో ఒకటి చేసేస్తాం దోమను. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? 100 దేవతా సంవత్సరాలు చీమలు కుడుతున్నా, అదేవిధంగా చీమల శరీరంలో మాంసము అన్నిటిని కూడా తినేస్తూ ఉన్నా సరే కదలలేదు, మెదలలేదు, అలాగే ఉన్నాడు. ఎంత సహనం ఉండాలి చెప్పండి. సో నీ యొక్క సహనానికి నేను ఆశ్చర్యం పొందాను. చీమలు, అదేవిధంగా క్రిములు అన్ని కూడా నీ యొక్క శరీరాన్ని తినేస్తూ ఉన్నా సరే ఏం చేసావు? నువ్వు కుట్టేస్తూ ఉన్నా సరే నీ యొక్క ఎముకల్లో నీ యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకున్నావు. చాలా అద్భుతము. ఇంతకు ముందు చాలా మంది గొప్ప గొప్ప తపస్సులు చేశారు, భృగుముని ఇలాంటి వాళ్ళందరూ కూడా. కానీ ఎవరు కూడా నీవి చేసిన విధంగా ఇంత గొప్ప తపస్సు ఎవరు కూడా చేయలేదు. ఇంతకు ముందు ఎవరు కూడా చేయబోరేమో అసలు. నువ్వేం చేసావు? అసలు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా 100 దేవతా సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావు. ఎవరికైనా కుదురుతుందా ఇది? అసలు బతకడమే కష్టం. ఒక్కరోజు నిర్జల ఏకాదశి చేయమంటేనే ఆ రోజు సాయంత్రానికి మనం ఎలా పడితే అలాగ అయిపోతాం. సో అలాంటిది 100 దేవతా సంవత్సరాలు హిరణ్యకశిపుడు ఇలా చేశారు అంటే కనుక చాలా గొప్ప విషయం అన్నమాట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు పొగుడుతున్నారు ఆయన్ని. ఓ దితినందన, గొప్ప గొప్ప మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి దాన్ని నువ్వు దృఢ నిశ్చయంతోని, తపస్సుతోని నువ్వు చేశావు. కాబట్టి నువ్వు నా కోసం తపస్సు చేశావు కాబట్టి నువ్వు నన్ను జయించావు. సో కాబట్టి ఓ అసుర శ్రేష్ఠ, నువ్వు ఏ వరం కోరినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏది అడిగినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అమరలోక వాసిని, మానవుల్లాగా మరణించాను కాబట్టి నువ్వు చనిపోయేవాడివైనా సరే నా యొక్క దర్శనం వచ్చింది కాబట్టి నా యొక్క దర్శనం నీకు వృధా కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ నారదుని మాట్లాడతారు. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. నారదముని ఏంటో చూద్దాం. శ్రీనారదం వాచ ఇత్యుక్త్వాదిభవో దేవే భక్షితాంగం పిపీలికై కమండలు జలే నౌక్ష్యా విద్ధేనా మోఘ రాధసా. మంజుల మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారదముని పలికెను, విశ్వమందలి ఆది జీవుడు పరమశక్తిమంతుడు అయిన బ్రహ్మ ఆ రీతిగా పలికి తన కమండలం నుండి దివ్యమును అమోఘమును అగు పవిత్ర జలమును చీమలచే శబలములచే భక్షితమైన హిరణ్యకశ్యపుని దేహంపై చల్లగా ఆ దానవుడు పునర్జీవితుడయ్యను. భాష్యము. బ్రహ్మదేవుడు ఈ విశ్వమందలి తొలిజీవి. సృష్టి కార్యమునకై అతనికి దేవదేవునిచే శక్తి ప్రదానము చేయబడినది. తేనే బ్రహ్మ హృద్వాయ ఆది కవయే అని చెప్పబడినది. ఆది కవి అనగా తొలిజీవునికి భగవంతుడే హృదయం నుండి స్వయముగా బోధ కావించినాడు. బోధ కావించుటకు ఆ సమయమున ఎవ్వరూ లేకుండ్రి. కాని భగవంతుడు హృదయస్థుడైనందున తానే స్వయముగా బ్రహ్మకు బోధన కావించెను. బ్రహ్మ విశేషముగు శక్తి కలవాడైనందున కోరినదలా చేయుటలో అమోఘుడై ఉన్నాడు. అమోఘరాధస అను పదమును అర్థమిదియే. హిరణ్యకశ్యపుని పూర్వదేహమును తిరిగి ఒసగు గోరినందున అతడు తన కమండలంలోని దివ్య జలంను చిలకరించి వెంటనే అట్లొనర్చగలిగాను. హరే కృష్ణ ప్రభు. సతత్కీచకి చకవల్మీకాత్ సహావోజో బలాన్వితః సర్వాయవ సంపన్నో వజ్ర సంహాననో యువా ఉత్థితాః సప్త హేమాభో విభావో సురివైధసః.
శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హంస హంసవాహన రూఢుడ మాతాజీ 23 మాతాజీ. బ్రహ్మదేవుని కమండల జలంతో సంప్రోక్షితుడ అయినందున అయినంతటా హిరణ్యకశిపుడు వజ్రాయుధ ఘాతము నైనను తట్టుకొనగలిగినంతటా దృఢమైన అవయములను గూడిన పూర్ణ శరీరంతో లేచెను. అమిత బల సంపన్నుడు, తప్తకాంచనమును పోలిన దేహకాంతి కలవాడైన అతడు దారు నుండి అగ్ని వెలువడిన చందమున పూర్తి యవ్వనంతో పుట్ట నుండి బయటకు వచ్చెను. భాష్యం: వజ్రాయుధ ఘాతం నైనను తట్టుకొనగలిగినంతటి సుదృఢమైన శరీరంతో హిరణ్యకశిపుడు పునర్జీవితుడయ్యను. అప్పుడు అతడిప్పుడు దృఢముగు దేహమును కలిగిన యవ్వనవంతుడు. అతని దేహకాంతి తప్తకాంచనమును పోలి ఉండెను. అతడు కావించిన కఠోరమగు తపస్సు వలననే అట్టి పునః యవ్వన ప్రాప్తి కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సనిరీక్ష్యాంబరే దేవం హంసవాహముపస్థితం ననామాశిరసా భూమౌ తద్దర్శనా మహోత్సవః. సుభరత్నం మాతాజీ, మీరు అనువాదము, ఆ తర్వాత భాష్యము మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ వేదోక్తముల దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. హంసవాహన రూఢుడగు బ్రహ్మదేవుని ఆకాశము గాంచినంతటా హిరణ్యకశిపుడు పరమానంద భరితుడయ్యను. వెంటనే అతడు నేలపై సాష్టాంగ దండ ప్రణామములు కావించి తన కృతజ్ఞతలను తెలుపుకొనెను. భాష్యము: భగవద్గీత 9.23-24 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: యోపన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజ్ఞంత్య విధి పూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేన నాతచ్చన్వన్నితే. ఓ కౌంతేయ, అన్ని దేవతలకు భక్తులైన వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు ఆ విధి పూర్వకముగా నన్నే పూజించుచున్నారు. నేనే యజ్ఞములకు భోక్తను, ప్రభువును అయి ఉన్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపజాలని వారు పతనము చెందుదురు. దేవతార్చనమును పరోక్షముగా నాకే సమర్పింపబడినను అట్టి అర్చననందు నెలకొనిన వారు అల్పజ్ఞులు అని పలుకుట శ్రీకృష్ణ భావము. ఉదాహరణకు, ఎవడేని చెట్టు మొదలుకు నీరు పోయక దాని కొమ్మలకు రెమ్మలకు నీరు పోసినచో అది జ్ఞానహీనత వలన చేసిన కార్యమే యగును. చెట్లు మొదలకు నీరు పోయుటయే చెట్టుకు నీరు పోయుట యగును. అదే విధముగా ఉదరమునకు ఆహారము నొసుగుటయే సమస్త దేహాంగములను సేవించు పద్ధతి యగును. దేవతలందరూ భగవంతుని పాలనా వ్యవస్థలోని వివిధ అధికారులు, నిర్దేశకులు వంటి వారు. మనిషి ప్రభుత్వ నియమములచే పాటించవలెనని గాని అధికారుల నియమములు కాదు. అదే విధముగా ప్రతి ఒక్కరూ దేవదేవుని ఒక్కనిచే అర్పింపవలెను. అట్టి కార్యము అప్రయత్నంగానే భగవంతుని నియమితులైనట్టి అధికారులను, నిర్దేశకులను సంతృప్తి పరుపగలదు. వారందరూ ప్రభువు ప్రతినిధులుగా నెలకొని ఉన్నారు కనుక వారికి లంచమివ్వు జూచుట అక్రమమే కాగలదు. ఈ విషయమే భగవద్గీత యందు ఆ విధి పూర్వకం అని చెప్పబడినది. అనగా అనవసరమైన దేవతార్చనను దేవదేవుడకు శ్రీకృష్ణుని అనుమతింపబడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలండి. వేదోక్తములైన యజ్ఞములు పలు ఉన్నప్పటికీ అవి అన్నీను భగవంతుని ప్రీతి కొరకే ఉద్దేశింపబడినవి. భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞం అనగా విష్ణువే. ప్రతి ఒక్కడు విష్ణు యజ్ఞము ప్రీత్యర్థమే కర్మను అనుసరించవలెనని భగవద్గీత యందలి 3వ అధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. మానవ నాగరికత యొక్క పరిపూర్ణ రూపమైనట్టి వర్ణాశ్రమ ధర్మము విశేషముగా విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశింపబడినది. కనుకనే శ్రీకృష్ణుడు నేను పరమ ప్రభువునైన కారణముననే సమస్త యజ్ఞములకు భోక్తనై ఉన్నాను అని పలికెను. కానీ అల్పజ్ఞులకు వారు ఈ విషయము నెరుగక
ఏదో తాత్కాలిక లాభము కొరకు దేవతలను అర్చింతురు. కనుకనే వారు సంసారమున పడి వాంఛితమగు జీవిత లక్ష్యమును సాధింపకుందురు. అయినను ఎవరేని ఏదైనా భౌతిక కోరికను కలిగి ఉన్నచో దాని కొరకు దేవదేవుని అర్థించుట అది విశుద్ధ భక్తి కాకపోయినను ఉత్తమము. అతడు తప్పక తన వాంఛిత ఫలమును పొందగలడు. హిరణ్యకశిపుడు బ్రహ్మకు వంగి నమస్కరించినను విష్ణు భగవాను ఎడ ప్రగాఢమగు వైరమును కలిగి ఉండెను. ఇదే దానవుని లక్షణము. దేవతలు భగవంతుని సేవకులుగా ఉన్నందుననే శక్తిమంతులై ఉండిరన్న విషయము నెరుగక అసురులు వారిని ఆ దేవదేవునికి అన్యులుగా అర్చింతురు. భగవంతుడు దేవతల శక్తిని తీసివేసుకునినచో వారు తమను అర్చించు వారులకు ఎటువంటి వరదానములను ఇవ్వజాలరు. విష్ణువే దేవదేవుడనియు అతని నుండే ఎల్లరూ శక్తిని పొందుచున్నారనియు భక్తుడు ఎరిగి ఉండును. భక్తునికి అభక్తునికి భేదమిదియే. భక్తుడు తానేదేని విశేషమగు శక్తిని కోరినచో విష్ణు భక్తునిగా కొనసాగుచునే దానిని పొందగలనని ఎరిగి ఉండి విష్ణు ఆరాధనలో నెలకొన్ను. దాని కొరకు అతడెన్నడూను దేవతలు నర్చింపడు. కనుకనే శాస్త్రము భాగవతము 2.3.10 నందు ఇట్లు ఉపదేశింపబడినది. అకామ సర్వకామో వా మోక్ష కామా ఉదీరధీ తీవ్రేణి భక్తి యోగేన యుజేత పురుషం పరం. సమస్తమగు భౌతిక కోరికలతో నిండి ఉన్నను భౌతిక కోరిక లేవిను లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమపురుషుని అర్చింపవలెను. మనిషి భౌతిక కోరికలను కలిగి ఉన్నప్పటికీ దేవతలను అర్చించుటకు బదులు దేవదేవుని అర్చింపవలెను. తద్వారా భగవంతునితో సంబంధం ఏర్పడి అతడు దానవుడో లేదా అభక్తుడో కాకుండా ఉండగలడు. ఈ విషయమున మధ్వాచార్యులు బ్రహ్మతర్కము నుండి క్రింది శ్లోకమును ఉదహరించిరి. ఏకస్థానైక కార్యత్వాద్ విష్ణో ప్రాధాన్యతస్తథా జీవస్య తదీనత్వాన్న భిన్నాధికృతం వచః. విష్ణువే పరమదైవము కనుక అతనిని అర్చించుట ద్వారా మనిషి యొక్క సమస్త కోరికలు ఈడేరగలవు. కనుక అతడు తన దృష్టిని ఏ దేవత వైపునకు మళ్లింప అవసరము లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ. సో నారదముని చెప్తున్నారనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు మాట్లాడారు హిరణ్యకశిపుడితోటి. మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే కనుక బ్రహ్మదేవుడు శరీరం పూర్తిగా హిరణ్యకశిపుడు తినేసింది కదా మొత్తం అంతా. చీమలు అక్కడ ఉన్నటువంటి చిన్నటువంటి క్రిములు అవన్నీ కూడా తినేసినాయి. కాబట్టి ముందు హిరణ్యకశిపుడిని సరిగ్గా చేయాలి అని చెప్పేసి ఏం చేశారు, ఆయన తన కమండలంలోంచి నీళ్లు తీసి హిరణ్యకశిపుడి పైన ఇలాగా చల్లారనమాట. చలితే ఏమైంది, ఆయన చాలా శక్తివంతుడు కదా. తేనే బ్రహ్మ హృదయాది కవయే. మొత్తం సృష్టి చేసిందంతా కూడా ఆయనే. యొక్క భౌతిక సృష్టి, ప్రతి సృష్టి, రెండవ సృష్టి చేసింది ఆయనే కదా. కాబట్టి ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి. సో కమండలంలో నీళ్లు చల్లి ఆయన మంత్రం చదివి ఇలా హిరణ్యకశిపుడి మీద వేస్తే ఏమైపోయింది, హిరణ్యకశిపుడి యొక్క శరీరం అంతా కూడా చాలా మంచి శరీరం వచ్చింది. ఇదివరకు ఉన్నటువంటి శరీరం కూడా చాలా గొప్ప శరీరం వచ్చింది. ఎలా ఉందంటే ఆ యొక్క శరీరము తప్త కాంచన, బంగారపు రంగులో తెల్లగా, అంటే పసుపచ్చుగా అన్నమాట. బంగారం ఎలా అయితే కనుక కరిగిస్తే ఎలా ఉంటుంది పసుపచ్చుగా, అలాగా ఆ రంగులోకి వచ్చిందంట. అది కూడా దేహం ఎలా ఉందంటే హిరణ్యకశిపుడిది ఇప్పుడు చాలా దృఢంగా ఉందంట, చాలా బలంగా తయారైపోయిందంట. సో బలమే కాకుండా ఎలా ఉందంట, ఎంత బలంగా ఉంది అని అంటే కనుక వజ్రాయుధంతో కట్ చేద్దామన్నా సరే అవ్వదంట. వజ్రాయుధ ఘాతానికి కూడా ఏం అవ్వదంట. అటువంటి గొప్ప శరీరము హిరణ్యకశిపుడికి వచ్చిందనమాట. సో అంత గొప్ప శక్తి బ్రహ్మదేవుడికి ఉందన్నమాట. అటువంటి శరీరాన్ని పొందాడనమాట. పొందిన తర్వాత అప్పుడు హిరణ్యకశిపుడు చూస్తారనమాట. చూసి బ్రహ్మదేవుడిని చూసిన వెంటనే చాలా ఆనందపడతాడు. హిరణ్యకశిపుడు పరమానంద భరితుడు అవుతారు. అప్పుడు నేలపైన సాష్టాంగ దండ ప్రణామం చేసి ఇప్పుడు కృతజ్ఞతను తెలుపుకుంటూ ఆయన మాట్లాడతారనమాట. సో ప్రభుపాద్ గారు యొక్క 24వ శ్లోకంలో భాష్యంలో చాలా డీటెయిల్డ్ గా చాలా చెప్పారన్నమాట ఇక్కడ. సో మిగతా దేవతలకి ఆరాధన చేస్తే ఏమవుతుంది, అదే విధంగా విష్ణువుని ఆరాధిస్తే కనుక ఏమవుతుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, యజంతే అవిధి పూర్వకం. మిగతా దేవతలంతా కూడా పూజించేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇండైరెక్ట్ గా విష్ణువుని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్ గా దేవతల్ని పూజించడం ద్వారా రకరకాల ఉపమానాలు చెప్తారు. ఒకటి చెట్టు మొదట్లో నీళ్లు పోయడం, ఒకటి అదే విధంగా శరీరానికి ఆహారం పెట్టడం, ఒకటి. సో మనం గవర్నమెంట్ లో ఉంటే కనుక ఏం చేయాలి, మనము ఆ యొక్క రాజ్యాంగాన్ని పాటించాలి. అంతేగాని అధికారుల్ని సంతృప్తి పరచకూడదు. అధికారుల్ని సంతృప్తి పరచడానికి వాళ్ళకు మనము
ప్రలోభాలు ధనము ఇవ్వకూడదు, అది చట్టపరంగా తప్పు అవుతుంది. అదేవిధంగా వేరే దేవతల నుంచి మనము వేరే రకాలైనటువంటి విషయాలు పొందాలి అని అంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోవడం అనేటువంటిది అదే విధంగా తప్పు అవుతుంది. సో మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పారు, భోక్తారం విష్ణు ప్రీతి కొరకే మనం యజ్ఞం చేయాలి అని చెప్పారు మనకి అక్కడ. యజ్ఞోవై విష్ణువు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే తర్వాత మళ్ళీ 5వ అధ్యాయం చివరిలో మళ్ళీ చెప్పారు, స్వామి ఏం చెప్పారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో మొత్తం అన్నింటికి కూడా పరమ ప్రభువుని, అన్ని యజ్ఞాలకి కూడా భోక్తని నేనే అని చెప్పారు. సో కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని పొందాలి, ఏదైనా తెచ్చుకోవాలి అంటే కనుక మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్ గా చేయకుండా డైరెక్ట్ గానే చేయాలి. మనం ఎలా చేయాలి, మనకి శ్రీమద్ భాగవతం 2వ స్కందము 3వ అధ్యాయం 10వ శ్లోకం చెప్తుంది మనకి, అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో మనకి అకామ కోరికలు లేకపోయినా, కామ పూర్తిగా కోరికలున్నా, సర్వకామ అకామ సర్వకామో, అదేవిధంగా మోక్షకామ మోక్షం కావాలి అని కోరుకున్నా సరే మనం ఏం చేయాలి, తీవ్రేణ భక్తి యోగేన తీవ్రంగా మనం భక్తి యోగం చేయాలి. ఎవరికి, ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడిని మనము అర్చించాలన్నమాట. సో ఆ విధంగా చేస్తే కనుక మనం డైరెక్ట్ గా చేసిన వాళ్ళు అవుతాము, కరెక్ట్ గా చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఎందుకంటే దేవతలను పూజిస్తే కనుక ఆ దేవతలు అశాశ్వతం కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క వరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అశాశ్వతంగానే ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఏం చేస్తున్నాం, అంతా కూడా మనం మంచి క్వాలిటీ కావాలి, మనకి నెంబర్ 1 క్వాలిటీ కావాలి. ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నా, ఒక చీర కొనుక్కోవాలనుకున్నా ఏం చేస్తాం, మనం తక్కువ క్వాలిటీది ఒక 6 నెలల్లో పోయేది కొనుక్కుంటామా, ఒక ఏడాదిలో పోయేది కొనుక్కుంటామా? లేదు లేదు, ఫుల్ క్వాలిటీ ఉండాలి, నెంబర్ 1, అసలు పోకూడదు, అది ఎన్నాళ్ళున్నా పోకూడదు, అటువంటివి కొనుక్కుంటాం. మరి ఈ యొక్క వరాలు పొందేటప్పుడు మరి ఎందుకు ప్రయత్నించాం అలాగా పర్మనెంట్ గా ఉండాలి అని చెప్పేసి. సో పర్మనెంట్ గా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనము శ్రీకృష్ణ భగవానుడు ఆయన పర్మనెంట్ కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వరాలు కూడా పర్మనెంట్ గా ఉంటాయన్నమాట. ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వా ఈక్షమాణో దృశా విభుం హర్షాశ్రుపులకో భేదో గిరా గద్గదయా గృణా. అప్పుడు ఏమైంది, పిమ్మట దైత్యరాజు భూమి నుండి లేచి ఎదుట నుండి బ్రహ్మను గాంచి ఆనంద విఫలుడు అయ్యను, దండవత్ ప్రణామాలు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుని చూసి ఎంతో ఆనందం వచ్చేసిందంట. నయనములు అశ్రుపూర్ణములు కాగా శరీరము కంపించుచుండగా వినమ్రతతో అతడు చేతులు జోడించి గద్గద కంఠముతో బ్రహ్మదేవుని సంతృప్తి పరచుటకై స్తుతింపసాగెను. ఇప్పుడు లేచాడు, దండవత్ ప్రణామాలు చేశాడు. లేచిన తర్వాత శరీరం అంతా కూడా పులకరించిపోతోంది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఆయన ప్రార్థనలు చేస్తున్నారు. సో హిరణ్యకశిపుడు ఏం ప్రార్థనలు చేస్తున్నాడు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ హిరణ్యకశిపురువాచ కల్పాంతే కాల సృష్టేన యోందేనా తమసావృతం అభివ్యనజగద్దితం స్వయం జ్యోతిస్వరోచిషా ఆత్మానా తీవ్ర త్రివతాఛేదం సృజత్యావతి లుంపతి రజసత్వతమో ధామ్నే పరాయా మహతే నమః. పద్మిని మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విశ్వమందలి పరమదైవమునకు వందనములు. కల్పాంతమున అతని ప్రతిరోజు చివరన కాలప్రభంచే సమస్త విశ్వము దట్టమగు అంధకారంచే నిండిపోవును. తిరిగి కల్ప ఆరంభమున అంటే మర్నాడు స్వయం జ్యోతి స్వరూపుడగు అతడు స్వతేజముచే త్రిగుణ పూర్ణమగు ప్రకృతి ద్వారా విశ్వమును సృజించి పోషించి లయింపజేను. అట్టి బ్రహ్మ సత్వ రజో తమో గుణములకు ఆశ్రయ ఉన్నారు. భాష్యంలో అభివ్యనగ్ధం అను పదం ఈ భౌతిక జగత్తును సృజించవారిని సూచించును. ఆది సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడే. బ్రహ్మదేవుడు కేవలము గౌణ సృష్టికర్తయే. ఈ భౌతిక జగత్ యొక్క సృష్టి కొరకు
శ్రీకృష్ణుడు బ్రహ్మకు నిర్మాణకర్తగా శక్తి ప్రదానం కావించినప్పుడు ఈ విశ్వమునంతటిలో మహోన్నత శక్తి సంపన్నుగా అగును. మహాతత్వము శ్రీకృష్ణుని చేతనే సృజింపబడును. ఆ రీతిగా సృజింపబడిన దాని యొక్క ఆధారమున బ్రహ్మ సమస్త భౌతిక జగత్తును సృష్టించెను. అతనికి ఒక రోజు పూర్తి అయినంతనే స్వర్గలోకం వరకు సమస్తము ప్రళయముకు గురియగును. తిరిగి మర్నాడు ఉదయం అతడు సృష్టి కార్యం కొనసాగించను. కనుకనే బ్రహ్మ ఇచ్చట విశ్వ సృష్టికర్త అని వర్ణింపబడినాడు. త్రిగుణాన్ వృణోతి. బ్రహ్మదేవుడు త్రిగుణములను ఉపయోగించుకొనను. త్రిగుణములకు మూలమైనటి ప్రకృతి ఇచ్చట త్రివృత అని వర్ణింపబడింది. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు త్రివృత అనగా ప్రకృత్య అని వ్యాఖ్యానించిరి. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు ఆది సృష్టికర్త కాగా బ్రహ్మ ఆది సూత్రకారుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. సో హిరణ్యకశిపుడు తన యొక్క రియలైజేషన్ ప్రకారం ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు మనకి భాష్యంలో అన్నమాట. సో హిరణ్యకశిపుడు ఏం చేశారు? మొత్తం అంతా మీరే సృష్టించారు. సో మొత్తం కల్పాంతం అయిపోయినప్పుడు అంతా అంధకారం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ కల్పారంభంలో మళ్ళీ స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి మీ తేజం ద్వారా మొత్తం త్రిగుణాల కలిసి ఉన్నటువంటి ప్రకృతిని మళ్ళీ మీరు సృష్టించి పోషించి లయింపజేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే హిరణ్యకశిపుడి యొక్క అండర్స్టాండింగ్ అంతవరకే ఉందన్నమాట. కానీ ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు మనకి. సో ఇప్పుడే మనం కూడా చెప్తున్నాం. సో అందరూ సృష్టికర్త ఎవరు అంటే కనుక బ్రహ్మ అంటారు అనమాట. కానీ మనం భాగవతం చదువుకున్నాం కాబట్టి, 2వ స్కందం 3వ స్కందం చదువుకున్నాం కాబట్టి మొత్తము ప్రైమరీ క్రియేటర్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఆయన ప్రైమరీ క్రియేటర్. మహత్తత్వాన్ని అంతా క్రియేట్ చేసింది ఆయన. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏంటి? ఆయన సెకండరీ క్రియేటర్. అంటే కనుక గౌణ సృష్టికర్త, 2వ సృష్టికర్త. ఏవైతే గనక మూలకాలు పదార్థాలు ఏవైతే కావాలో వాటిలన్నింటినీ కూడా సృష్టించింది శ్రీకృష్ణ భగవాన్. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఆ యొక్క సృష్టి చేయడానికి, గౌణ సృష్టి చేయడానికి శక్తి ప్రదానం చేసింది ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. ఆ యొక్క శక్తిని ఉపయోగించుకుని అక్కడ ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి పదార్థాలు, భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఉపయోగించుకొని బ్రహ్మదేవుడు ఏం చేశారు? సృష్టిని చేశారు. సృష్టి చేసినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పూర్తయిన తర్వాత మొత్తం ప్రళయ జలాలు వచ్చేస్తాయి. మొత్తం అంతా కూడా కల్పాంతంలో ఏమవుతుంది? మొత్తము సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎక్కడ దాకా ఉంటాయి మనం చూసాం. శ్రీమద్ భాగవతంలో మనకి 5th క్యాంటోలో చూసాం. రొటేటరీ పోర్షన్ కింద ఉన్నటువంటి భూమి వరకు అంతా మునిగిపోతుంది గర్భోదక జలాల్లో. ఆ తర్వాత మళ్ళీ రొటేటరీ పోర్షన్ పైన ఉన్నటువంటి గ్రహాలు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి కదా. ధ్రువలోకం కింద వరకు ఉన్నటువంటి మిగతా గ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా మునిగిపోతాయి. సో అప్పుడు ఏమైపోతుంది? రాత్రిపూట అయిపోతుంది. దేవతల వరకు అందరూ కూడా మొత్తం అందరూ కూడా మళ్ళీ మరణిస్తారు అన్నమాట. ఎవరైతే కనుక పైన 4 లోకాల్లో ఉంటారు కదా, వాళ్ళు మాత్రం మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. సో ఆ కింద లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు మహర్లోక, జనలోక, తపోలోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే గనక ఆ వేడి చాలా ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్స్ వేసుకుని అందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఉంటారు అనమాట అందరూ కూడా. మళ్ళీ ఎప్పుడైతే ప్రతి సృష్టి అవుతుందో వాళ్ళు మళ్ళీ కింద లోకాలకు వస్తారు. మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేస్తారు? తన యొక్క శక్తి ద్వారా మళ్ళీ మొత్తం అంతా కూడా మళ్ళీ సృష్టి చేస్తారు ఫ్రెష్ గా. మళ్ళీ 14 లోకాలు, అందులో ఉండే జీవులు వాళ్ళందరినీ కూడా సృష్టి చేస్తారు అన్నమాట. సో బ్రహ్మదేవుని ఏం చెప్తున్నారు ఇక్కడ? త్రివృత్త అంటున్నారు. అంటే ప్రకృత్య అని చెప్పి మధ్వాచార్యులు మన యొక్క పరమ గురువు అన్నమాట, ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుపాద్ గారు ఇక్కడ ఈ యొక్క భాష్యం చెప్పడానికి చాలా అదృష్టవంతులం. మనం చదువుకోవాలంటే కనుక మధ్వాచార్యుల యొక్క భాష్యం చదువుకోవాలంటే కనుక మనకు అర్థమే అవ్వదు అది. ఎందుకంటే కనుక ఆచార్యులు చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి రాస్తారనమాట. చూస్తాం మనం మధ్వాచార్యులు ఒక భాష్యం రాస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి శిష్యులు, వాళ్ళ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారు? మొత్తం వాళ్ళందరూ కూడా రకరకాల భాష్యాలు రాశారు. అదేంటి మధ్వాచార్యులు రాసేశారు కదా, మళ్ళీ వీళ్ళందరూ కూడా రాయాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే కనుక అప్పుడు మధ్వాచార్యులు ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత కాల ప్రభావం అయ్యే కొద్దీ ఏమైపోయింది? కింద ఉన్నటువంటి వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. అందుకని వాళ్ళకి అర్థమయ్యేలాగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మిగతా మనం చూస్తాం వ్యాస తీర్థులు వీళ్ళందరూ కూడా అన్నమాట ఏం చేశారు? అదంతా కూడా రాశారు. సో మనకి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన
పరమ గురువు విశ్వగురువు కాబట్టి ఆయన మధ్వాచార్యుల యొక్క భాష్యాన్ని చదివి మనకి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనకి చెప్తున్నారు. అందుకే చూసాం ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా మధ్వాచార్యులు ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు. సో ఈ శ్లోకంలో మధ్వాచార్యులు ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి ఇండైరెక్ట్ గా మధ్వాచార్యుల యొక్క భాష్యాన్ని కూడా మనము చదువుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు మధ్వాచార్యులు, త్రివృత్త అంటే కనుక ప్రకృత్య అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆది సృష్టికర్త, అదేవిధంగా బ్రహ్మదేవుడు సెకండరీ క్రియేటర్, గౌణ సృష్టికర్త, ఆది సూత్రకారుడు ఆయన అయి ఉన్నారనమాట. నమ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వాక్తిమీయషే యుషే. నాగం సునీత మాతజీ మీరు అనువాదం భాషించదండి. మ్యూట్ లో ఉన్నారు మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. సమస్తము నెరిగిన వాడు, ఈ విశ్వ సృష్టి కార్యమున మనోబుద్ధులను ఉపయోగించగలిగిన వాడునైనా ఆది జీవుడకు బ్రహ్మకు నా వందనములు. అతని కార్యముల వలననే ఈ విశ్వము అందలి సమస్తము ద్యోతకమగుచున్నది కనుక అతడే సమస్త వ్యక్తీకరణములకు కారణమై ఉన్నాడు. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. పరమ పురుషుడే సమస్త సృష్టికి మూల కారణుడని జన్మాద్యస్య యతః ప్రకటించుటతోనే వేదాంత సూత్రములు ఆరంభమగును. బ్రహ్మయే ఆ పరమ పురుషుడా అని ఎవరేని ప్రశ్నించిన అవకాశము కలదు. బ్రహ్మదేవుడు పరమ పురుషుడు కాడు, శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. మనస్సును, బుద్ధిని, భౌతిక తత్వములను ఇంత ఏళ్ల సమస్తమును శ్రీకృష్ణుని నుండియే గ్రహించి బ్రహ్మ గౌణ సృష్టికర్త, ఈ విశ్వమునకు సూత్రకారుడు అగును. ఏదో పెద్ద ముద్ద విస్ఫోటనము వలన ఈ సృష్టి యాదృచ్ఛికముగా ఏర్పడినదని మాత్రము మనమెన్నడూను భావింపరాదు. వేదాధ్యయనము అటువంటి అసంగతమగు సిద్ధాంతములను అంగీకరింపదు. మొట్టమొదట సృష్టింపబడిన జీవుడు బ్రహ్మయే. అతనికి పూర్ణ జ్ఞానమును, బుద్ధిని ఒసగినది భగవంతుడే. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్ భాగవతము నందు తెలుపబడినట్లు బ్రహ్మ తొలి జీవుడే అయినప్పటికీ స్వతంత్రుడు కాడు. హృదయము ద్వారా భగవంతుని నుండి అతడు సహాయమును పొందుచుండును. సృష్టి సమయమున తాను తప్ప ఇంకొకడు లేనందున బ్రహ్మ తన హృదయము నుండియే భగవంతుని ద్వారా నేరుగా జ్ఞానమును బడియును. ఈ విషయము శ్రీమద్ భాగవతము నందు ఆదిలోనే చర్చించబడినది. బ్రహ్మదేవుడు ఈ శ్లోకమున సృష్టికి మూల కారణునిగా వర్ణింపబడినాడు. ఈ భౌతిక జగత్తునందు అతని స్థితి అది సరిపోగలదు. అటువంటి నియామకులు పలువురు ఉన్నారు. వారందరూ కృష్ణ భగవానుని చేతనే సృష్టింపబడేది. ఈ విషయం ఒక సంఘటన ద్వారా చైతన్య చరితామృతము నందు వర్ణితమైనది. ఈ విశ్వమునకు చెందిన బ్రహ్మను శ్రీకృష్ణుడు ద్వారకా నగరమునకు ఆహ్వానించినప్పుడు బ్రహ్మ ఎనగా తానొక్కడే అని అతడు తలచి ఉండెను. కనుకనే ద్వారము చెంతనున్నది ఏ బ్రహ్మ అని సేవకుని ద్వారా శ్రీకృష్ణుడు విచారణ కావించినప్పుడు బ్రహ్మదేవుడు అచ్చెరువు నొంది కుమారగణము యొక్క తండ్రి యొక్క బ్రహ్మను వేచి ఉంటినని బదులు చెప్పెను. తదనంతరము బ్రహ్మ అట్లెందుకు ప్రశ్నించితినని శ్రీకృష్ణుని అడుగగా కోట్ల కొలది విశ్వములు ఉన్నందున కోట్ల కొలది బ్రహ్మలున్నారని ఆ దేవదేవుడు తెలియజేసెను. పిమ్మట ఆ శ్రీకృష్ణుడు సమస్త బ్రహ్మలకు కబురు పెట్టగా వారందరూ వెంటనే విచ్చేసిరి. అంతటా ఈ విశ్వమునకు చెందిన చతుర్ముఖ బ్రహ్మ పలు ముఖములు కలిగిన ఆ పలు బ్రహ్మల సన్నిధిలో తనను తాను అల్పునిగా భావించెను. అనగా ప్రతి విశ్వమునకు సూత్రకారుడగు బ్రహ్మ ఉన్నప్పటికీ వారందరకు మూల కారణుడు మాత్రము శ్రీకృష్ణుడే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా హిరణ్యకశిపుడు ఏం చెప్తున్నాడు ఆయనకి, మొత్తము మీరు ఆద్య మొదటి పురుషుడు మీరే అని చెప్తున్నారు. ఆ తర్వాత మొత్తము యొక్క విశ్వానికి అంతటికి కూడా బీజం మీరే అని చెప్తున్నారు. సో మొదటిగా ఏం చెప్తున్నారు, జ్ఞాన విజ్ఞాన మూర్తయే. సో జ్ఞానము, అదే విధంగా ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి విజ్ఞానానికి కూడా మీరు మూర్తిభవించినటువంటి వాళ్ళు. సో ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, సో మొత్తం వ్యక్తీకరణానికి అంతటికీ కూడా మీరే మూలము అని చెప్తున్నారు అన్నమాట. సో ప్రభుపాదుల వారు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, సో మొత్తం సృష్టికి అంతటికి కూడా మూల కారణుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి వేదాంత సూత్రాలు చెప్తున్నాయి అన్నమాట. జన్మాద్యస్య యతోన్వయాత్. సో శ్రీమద్ భాగవతం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది మనకి. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరశ్చాద్వేష్ట అభిజ్ఞాస్వరాట్.
ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఏం చెప్పారు, తేనే బ్రహ్మ హృదయాది కవయే ముఖ్యంతి యత్సూరయ అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో బ్రహ్మదేవుడికి కూడా ఎవరిచ్చారు ఈ యొక్క జ్ఞానం అంతా కూడా ఎవరిచ్చారు అంటే కనుక ముందుగా శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చారు. సో ఈ యొక్క మనం ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ మనం ఉన్నటువంటి విశ్వంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు, తొలి జీవుడు బ్రహ్మదేవుడు. సో ఆయన డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, గర్భోదక సాయి విష్ణువు నుంచి ఆయన వచ్చారు. సో ఆ తర్వాత అటువంటి బ్రహ్మదేవుడికి హృదయం నుంచే ఆయనకి సహాయం అంతా కూడా ఇవ్వబడింది అనమాట. సో మనకి చైతన్య చరితామృతలో ఒక వర్ణం వస్తుంది, ఒకసారి బ్రహ్మదేవుడు ద్వారకకు వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు అనమాట, అడిగితే ఎవరు వచ్చారు అంటే కనుక నేను బ్రహ్మదేవుడిని వచ్చాను అని అంటారు. సో అప్పుడు ఏ బ్రహ్మ అని అడుగుతారు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఇప్పుడు అడిగితే కనుక ఆయన ఏమంటారు, నలుగురు కుమారులకి నేను కుమారాస్ ఉన్నారు కదా వాళ్ళకి తండ్రిని నేను అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు అడుగుతారు, అదేంటి స్వామి, నేను బ్రహ్మ అంటే కనుక మీకు తెలుసు కదా, మీ సేవకుడు నేను, మరి ఏ బ్రహ్మ అని అడిగారేంటి అని చెప్పని అడుగుతారనమాట. సో అంటే స్వామి చెప్తారనమాట, నువ్వు మనం ఉన్నటువంటి ఈ యొక్క విశ్వానికి నువ్వే బ్రహ్మవి, అలాంటివి అనంత కోటి విశ్వాలు ఉన్నాయి, వాటిలన్నిటికీ ఎంతో మంది బ్రహ్మలు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిపిస్తే కనుక వెంటనే వాళ్ళందరూ వచ్చేస్తారు, మొత్తం అన్ని విశ్వాల్లోంచి కూడా బ్రహ్మలు వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, బ్రహ్మదేవుడు లాగానే ఉంటారు. కానీ తేడా ఏంటంటే కనుక మన బ్రహ్మగారికి 4 తలలు ఉంటే కనుక ఆ వచ్చిన మిగతా బ్రహ్మలందరికీ కూడా 10 తలలు, 15 తలలు, 20 తలలు, 40 తలలు, అలాగా బోల్డ్ తలలు ఉన్నాయన్నమాట. సో అదంతా కూడా చూసి మన బ్రహ్మగారు ఆశ్చర్యపోతారు అనమాట. ఓ వాళ్ళందరికంటే కూడా నేనే చాలా తక్కువ అన్నమాట, నాకు 4 తలలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ తలలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. సో ఎక్కువ తలలు ఉన్నాయి అని అంటే కనుక ఏమిటి, మనం ఉన్నటువంటి విశ్వమే ఇంకా చెప్పాలి అంటే కనుక చాలా చిన్నది, ఎందుకంటే మన బ్రహ్మగారికి 4 తలలు ఉన్నాయి కాబట్టి. సో 10 తలలు ఉన్న బ్రహ్మగారి యొక్క విశ్వం ఎంత ఉంటుంది, మనం ఉన్నటువంటి విశ్వానికి ఇంకా పెద్దది ఉంటుంది. అది 20 తలలు ఉన్నది మనం ఉన్న విశ్వానికంటే కూడా ఇంకా పెద్దగా ఉంటుంది. సో అలాగా అంతమంది బ్రహ్మదేవుళ్ళు ఉంటారు. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. త్వమీశిషే జగస్తస్తు షశ్చ ప్రాణేన ముఖ్యేన పతే ప్రజానాం చిత్తస్య చిత్తైర్మన ఇంద్రియాణాం పతేర్మహాన్ భూత గుణాశయేష. శాంతి మాతాజీ చదవండి అనువాదం భాష. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తునకు ప్రాణమూలమైనందున స్థావర జంగమ జీవులన్నిటికీ నీవు పతివి, నియామకుడువు అయి ఉన్నావు. ఆ జీవుల చేతనమునకు నీవే ప్రేరణమును గుర్తువు, మనస్సును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను పోషించు వాడవు కనుక భౌతిక తత్వములకు వాటి గుణములకు నీవే పరమ నియామకుడవు, నీవే సమస్త కోరికలను నియంత్రించు వాడువై ఉన్నావు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద భాష్యం ప్రభుపాదికి జై. సమస్తమునకు మూలము జీవమే అని ఈ శ్లోకమున స్పష్టముగా సూచితమైనది. బ్రహ్మకు ఉపదేశము కావించినది పరమజీవమైన శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే పరమ నిత్యుడు, నిత్యో నిత్యానాం చేతనానాం. బ్రహ్మ కూడా నిత్యుడే అయినను అతనికి మూలాధారము మాత్రము శ్రీకృష్ణుడే. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం యందు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అర్జున నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదని పలికెను. ఈ విశ్వమునకు మూలమైనట్టి బ్రహ్మకు శ్రీకృష్ణుడే మూలమై ఉన్నాడు అనగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక శ్రీకృష్ణుని గుణకర్మలన్నీయును బ్రహ్మయందును నెలకొని ఉండును. హరే కృష్ణ ప్రభు. త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా త్రయ్యా చతుర్హోత్ర కవేద్యయా చ త్వమేక ఆత్మాత్మవతామనాది రణంత పారాకవిరంతరాత్మా. విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి.
హరే కృష్ణ. దేవా వేద స్వరూపమును యాజ్ఞికులకు అగ్నిష్టోమాది సప్త విధములకు వేదానుష్ఠానములను విస్తరింపజేయుదువు. నిజమునకు 3 వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానములను నిర్వహించినట్లుగా యాజ్ఞికులకు నీవే ప్రేరణము వసుగుదువు. సర్వజీవులకు ఆత్మవైన నీవు ఆద్యంతములు లేనివాడువు. దేశ కాలాతీతముగా సర్వజ్ఞుడు అయి ఉన్నావు. భాష్యము. వైదికానుష్ఠానములు వానికి సంబంధించిన జ్ఞానము వాటిని నిర్వహించు అంశములన్నీను పరమాత్మను జ్ఞానం అపోహనంచాను. భగవద్గీత ఎందు ధ్రువపరపబడినట్లు స్మృతి జ్ఞానము మరుపు అననవి భగవంతుని పరమాత్ముడు ఎల్లరి హృదయ నిష్ట ఈశ్వర సర్వభూతానాం హృదేశర్జన తిష్టతి. మనిషి వేద జ్ఞానమునందు అగ్రసరుడైనప్పుడు ఆ పరమాత్ముడు అతనికి నిర్దేశము నసుగుచుండెను. పరమాత్మునిగా వర్తించుచు భగవానుడు వైదిక యజ్ఞ నిర్వహణకు యోగ్యుడైన వానికి ప్రేరణ నసుగును. దీని సందర్భమున ఋత్విక్కులని పిలువబడు 4 రకములకు పురోహితులు అవసరమగును. వారే హోత, అధ్వర్యుడు, బ్రహ్మ, ఉద్గాత అని పేర్కొనబడిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకా హిరణ్యకశిపు ఏం చెప్తున్నారు, ఏవైతే గనక స్థావర జంగమాలు ఏవైతే కదిలేటువంటివి కదలనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ముఖ్య ప్రాణము నువ్వే అని చెప్తున్నారు. సో ఇంకేం చెప్తున్నారు ఆయన, మొత్తం జీవులందరికీ కూడా నువ్వే నాయకుడివి అని చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు, మొత్తం మనస్సు ఇంద్రియాలను అన్నింటికి కూడా మొత్తము పోషణ కలిగించేటువంటి వాడివి నువ్వే. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఈ యొక్క భౌతిక పరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్షణాలు, అదే విధంగా కోరికలు, వీటిలన్నిటికీ కూడా నువ్వే యజమానివి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, వేద స్వరూపము యాజ్ఞికులైనటువంటి బ్రాహ్మణులకు కర్మకు సంబంధించినటువంటి జ్ఞానము అంతా కూడా నువ్వే ఇస్తావు అని చెప్తున్నారు. సో మొత్తం 7 రకాలైనటువంటి అగ్నిష్టోమ అనేటువంటివి మొత్తం 7 రకాలైనటువంటి యజ్ఞాలు 3 వేదాల్లో కూడా చెప్పబడినటువంటివి అన్నమాట. వాటిని చేయడానికి మొత్తము 4 రకాలైనటువంటి పురోహితులు కావాలన్నమాట. సో వాళ్ళెవరు, హోత, ఉద్గాత, ఆధ్వర్య, బ్రహ్మ అనేటువంటి వాళ్ళన్నమాట. సో వాళ్ళందరికీ కూడా మొత్తము నువ్వే అందరికీ కూడా పరమాత్మవి, నీకు ఆది లేదు అంతము లేదు, మొత్తం అంతా కూడా తెలుసున్నటువంటి వాడివి అని హిరణ్యకశిపుడు పలుకుతున్నారు అనమాట. సో కానీ హిరణ్యకశిపుడి యొక్క అండర్స్టాండింగ్ అంతా చాలా తక్కువ కాబట్టి ఆయన ఆ విధంగా పలుకుతున్నారు అనమాట. కానీ మనం చూసాం శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, మొత్తం జీవుడు ఎప్పుడైతే కనుక కొత్త శరీరం తీసుకుని ఆ యొక్క శరీరం తీసుకుని మొత్తం శరీరంలో అన్ని ఉన్నాయి, పని చేయగలిగినటువంటి శక్తి ఉంది, శరీరం ఉంది, అంతా ఉంది. కానీ ఆయన యొక్క మనసులో నేనేం చెయ్యాలి అనేటువంటి ప్రేరణ రావట్లేదు అనుకోండి. మనం చెప్పాం భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకంలో వస్తుంది, మనకి ఏమొస్తుంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సో జీవుడు వచ్చేసాడు, కొత్త శరీరం తీసుకున్నాడు, కానీ నేనేం చెయ్యాలి, ఇంతకుముందు జన్మలో నేనేం చేశాను, ఎంతవరకు ఆపేశాను, ఫర్దర్ నా కోరికలు ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా ఎవరిస్తారు ప్రేరణ మనకి, శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ. ఆయన మనకి ఏం చేస్తారు, ఆ యొక్క కోరికలు మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం. జ్ఞానం, స్మృతి అంటే కనుక జ్ఞాపక శక్తి, మనకి ఆ పని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటికి సంబంధించినటువంటి జ్ఞానము, అదే విధంగా మరచిపోయేటువంటి విషయం కూడా ఆయన ఇస్తారనమాట. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. మర్చిపోవడం కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత మళ్ళీ ఆ పని ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పుట్టిన పిల్లవాడు ఉంటాడు, వాడికి వెంటనే తెలుస్తుందా, ఏమీ తెలియదు. ఏమన్నా దగ్గర పడితే కనుక వెంటనే పాలు, తల్లి దగ్గరికి వస్తే కనుక వెంటనే పాలు తాగాలి అని తెలుస్తుంది వాడికి. ఎవరు చెప్తారు? అదేవిధంగా చిన్న చిన్న జంతువులు ఉంటాయి, మనం చూస్తాం, పక్షులు నోరు తెరుచుకుని ఉంటాయి, నోరు తెరిచి ఆకలేస్తుందని ఓపెన్ చేస్తాం, వాళ్ళు తల్లి పెడితే కనుక తింటూ ఉంటాయి. అదేవిధంగా మిగతా పశుపక్షాదుల్లో కూడా మనం చూస్తాం,
తల్లి దగ్గరికి వస్తే కనుక వెంటనే పొదుగు దగ్గరికి వెళ్ళే పాలు తాగుతాయి. ఎవరు చెప్తున్నారు వాటికి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి? శ్రీకృష్ణ భగవానుడు వాటికి జ్ఞానం ఇస్తున్నారు, అలా వెళ్ళాలి, అలా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి. అలాగే మనం కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన కోరికలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎలా వస్తాయి మన కోరికలన్నీ కూడా? ఆయనకి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ఇస్తున్నారు అనమాట. సో అదే విధంగా యజ్ఞాలు చేయాలి అని చెప్పి ప్రేరణ, యజ్ఞాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రేరణ ఎవరు ఇస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడే ఇస్తున్నారు అనమాట. అలాగా మనకి శరీరాలు ఇస్తున్నారు, మనల్ని పోషిస్తూ ఉన్నారు. మనం ఏం చెయ్యాలి, ఎంతవరకు ఇంతకు ముందు జన్మలో చేసాం, ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి జ్ఞానం ఇస్తాం. అంతా కూడా ఆయన పరమాత్మ కింద ఆయనే చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలుసుకోవాలి. సో ఆ తర్వాత ఇంకేమి అని చెప్పేసి హిరణ్యకశిపుడు ఇంకేం చెప్పారు, ఏ విధమైనటువంటి కోరికలు కోరుకుంటాడు అనేటువంటిది మళ్ళీ మనం సోమవారం చూద్దాము. హరే కృష్ణ. ప్రశ్నలు ఉన్నాయి.